శని భగవానుడు అంటే చాలా మంది భయపడతారు. శని భగవానుడు మనకి ఊరికే కష్టాలు ఇవ్వరండి. మనం చేసిన కర్మ ఫలితమే మనకి అందిస్తారు. కానీ ఒక సిరి సంపదలు ఇవ్వాలన్నా, ఏవి ఇవ్వాలన్నా దండన తర్వాత ఆ దండని తట్టుకుని నిలబడితే ఆ అయిపోయాక, పాప పరిహారం అయిపోయాక చాలా సంపదలు ఇస్తారండి శనీశ్వరుడు. మనకి ఎవరికైనా సరే ఏదైనా మంచి జరిగింది, ఒక ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఒక సిరి సంపదలు కానీ ఏదైనా శని పీరియడ్లోనే జరుగుతుందండి. ఇది జగమెరిగిన సత్యము. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుందన్నమాట. ఇతర గ్రహాల కంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఆ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. శని బుధుడు, శుక్రుడు, రాహులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. ఏలినాటి శని జ్యోతిశాస్త్రం ప్రకారము శని అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని న్యాయం, ప్రేమ ప్రేమ చర్యలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తారు. శని శాపం తగిలితే చెడు ప్రభావాలు ఉంటాయి. ఈ కారణంగా శనిని పాపపు లేదా కఠినమైన గ్రహంగా భావిస్తారు. శని బుధుడు, శుక్రుడు, రాహులతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడితో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. శని బృహస్పతి, కేతువులతో కూడా ఉంటే ఇలాంటి సంబంధమే ఉంటుంది. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాల కంటే శని నెమ్మదిగా కదులుతుంది. ఈ కారణంగా శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. జ్యోతిషాస్త్ర ప్రకారము మకరము, కుంభరాశులకి అధిపతి శని. ఓ రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి లేదా బదిలీ కావడానికి 2.5 ఏళ్ళు సమయం పడుతుంది. ఈ విధంగా శని దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేస్తారు. ప్రస్తుతము ధనస్సు, మకరము, కుంభరాశుల్లో ఏలినాటి శని ప్రభావం ఉంది. ఫలితంగా ఈ రాశుల వారి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. 2022 ఏప్రిల్ 23న శని తన స్వరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి ఏర్పడి శని ప్రభావం ఇది మొదటి దశ మాత్రమే. మరోవైపు ధనుస్సు రాశిలోని ఈ ప్రభావము నుంచి దూరం అవుతారు. మకరం, కుంభరాశులపై శని ప్రభావం కూడా ఉంటుంది. ఈ మార్పు కారణంగా వృశ్చిక, కర్కాటక రాశుల వారికి శని ప్రభావము ప్రారంభమవుతుంది. ఏలినాటి శని మూడు దశలు. సాధారణంగా ఏలినాటి శని ప్రభావము 3 దశల్లో ఉంటుంది. ఏలినాటి శని అనే మాట వింటేనే చాలా మంది భయపడతారు. దీనికి సంబంధించిన భ్రమలు తొలగించుకోవాలి. ఈ 3 దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి దశ. జ్యోతిశాస్త్రం ప్రకారము ఏలినాటి శని మొదటి దశలో వ్యక్తి ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి కావు. ఆర్థిక సమస్యల కారణంగా చాలా పనులు ప్రారంభించలేరు. ఆకస్మికంగా ధన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అనారోగ్యాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. పరిస్థితులు మరింత దిగజారుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలతో పాటు చేయు పని ప్రదేశంలో ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. రెండో దశ. ఏలినాటి శని రెండో దశలో కుటుంబము, వ్యాపార జీవితంలో చాలా హెచ్చుతగ్గులు జరుగుతాయన్నమాట. ఏలినాటి శని రెండవ దశలో
తరచూ మరలా మరలా సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఇల్లు కుటుంబానికి దూరంగా ఉండాలి. ఆస్తి సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి. అది 2వ దశలో బాధలు. శనికి 3వ దశలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 3వ దశలో ఏలినాటి శని ప్రభావము 3వ దశలో వ్యక్తుల భౌతిక ఆనందాలపై పడుతుంది. హక్కులు క్షీణిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. కుటుంబంలో శుభకార్యములకు అంతరాయము కలుగుతుంది. పిల్లలతో మనోసైద్ధాంతిక వ్యత్యాసాలు ఉంటాయి. ఒక రకంగా ఈ దశలో వ్యక్తులను పెద్దగా సుఖ సంతోషాలకి దూరమయ్యి ఏకాకి జీవితంతో బాధిస్తూ కబలిస్తుంది. కొన్ని సమయాలలో ఈ 3వ దశలో ఇంట బయట పట్టింపులు, గొడవలు, ఆఫీసులో అవమానాలు చాలా అధికమవుతాయి అన్నమాట. ఈ శని దోషాల పరిహారానికి రావి చెట్టుకి నువ్వుల నూనెతో కానీ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఆ రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరిస్తూ నిదానంగా ప్రదక్షిణలు చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. హనుమంతుడిని ఆరాధించాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణ చేయాలి. ఆంజనేయుని ఆరాధించడం ద్వారా శని దోష ప్రవృత్తి చాలా తగ్గుతుంది. పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా శనిదేవుడు సంతృప్తి పొందుతారు. శని బాధల నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే శివుడు శనిదేవుని గురువు. ఆయన్ని ఆరాధించడం వల్ల శనిదోష తీవ్ర స్వభావాన్ని తగ్గిస్తారు. శనివారము శనిదేవునికి సంబంధించిన వస్తువులను అంటే నువ్వులు, నూనె, ప్రత్తి, కాటన్ వస్త్రాలు, ఇనుప ఫర్నిచరు, తోలు, పాదరక్షలు, ఈ పాదరక్షలు వీటిని దానం చేస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా అన్నిటికన్నా నిరుపేదలకు, పశుపక్షాదులకు ఆకలి తీరిస్తే చాలా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు శనిదేవుడు ప్రసాదిస్తాడు. అమ్మ నాన్నలకు, వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు, నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్య ఆడవాళ్ళకి ఎవరికైనా సాయం చేయడం వల్ల కలిగితే శని అనుగ్రహం పొంది పరిపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మనం చేసే సత్కార్యాలు సమాజానికి తెలిసేలాగా తాపత్రయపడుతూ చేస్తే ఫలితం శూన్యం అవుతుంది. ఏదైనా దాన ధర్మాలు గుప్తంగా ఉండాలి. కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని పెద్దలు అంటుంటారు. శనిదేవుడి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇందుకు శనిదేవుడు ఎవరి పుత్రుడో తెలుసా అండి? శనిదేవుడు సూర్యపుత్రుడు. సూర్యుడికి 2 భార్యలు, సంధ్య, ఛాయ. సూర్యుడు 2వ భార్య అయిన ఛాయ సూర్యుల పుత్రుడు అనమాట శనిదేవుడు. ఛాయ పుత్ర శనిదేవ అంటే శనీశ్వరుని ఎంతో సంతోషిస్తారు. సూర్యపుత్ర అన్న చాలా సంతోషిస్తారు. సూర్యుడికి వాహనము కాకి మనం ప్రతిరోజు వండిన వంటల కొంత పదార్థాన్ని ఒక పెరుగు కానీ ఏదో ఒక కూర కానీ కలిపి కాకులకి నివేదిస్తే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. రావి చెట్టుకు ప్రదక్షిణ చేసిన శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా శని బాధలు తగ్గుతాయి. నవగ్రహ ప్రదక్షిణ వల్ల శనీశ్వరుడు ఎంతో సంతృప్తి చెందుతారు. శనీశ్వరుడికి ప్రీతికరమైన రంగు నలుపు. ఇదండి శనిదేవుడి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.